గారు వెనకాల మన పవన్ పవన్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఏడాడు శ్రీకాంత్ సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీరరాఘవ గారి మెమోరియల్గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఈ యొక్క క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది. ఒక 5 రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 70 టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో ఔత్సాహికులు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటు పోతుందో తెలియకుండా గత 5 ఏళ్లుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయము. అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ ఒక ఆలోచనతో అదొక సత్సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ఆటని ప్రారంభించడం, వారి నాన్నగారి స్మృతుల్ని మెమోరియల్గా ఈ ఆటని ప్రారంభించుకోవడం ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నారు. ఇదే కొనసాగింపుగా ముందుకు వెళ్తూ అనేక మంది పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేసి చక్కగా వాళ్ళకి ఆటపాటలతో ఒక ఎంతూజియాస్టిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సంజీవరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైన మన ఇన్ఛార్జ్ మేయర్ గారు సజీలా గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, తదితరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఆటలో పాల్గొంటున్న ప్రతి ఒక్క టీంకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆట అనేది మనం పట్టువిడుపులతో ఆడాల్సిందే తప్ప గెలుపు ఓటములు చాలా సహజం. పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్స్గానే భావించాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సంజీవరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా స్థాయి టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన తండ్రి గారి వీర రాఘరావు గారి మెమోరీతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని యువత కోసం ప్రారంభించడం, ఇది ఫస్ట్ ఇయర్ అని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ యొక్క టోర్నమెంట్స్ జరగాలి. జిల్లా స్థాయి పోటీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఆయన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని లెవెల్ కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు 100 టీమ్స్ వరకు ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ బిజీ షెడ్యూల్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. మేడం గారు చెప్పినట్టుగా యువతలో కూడా ఒక మార్పు రావాలి. వాళ్ళు చెడు అలవాట్లు లేకుండా ప్రతి ఒక్క అంటే స్పోర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసు మళ్లించి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి, మంచి ఎడ్యుకేషన్ చదవాలి, వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి. మేము కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇంత మంచి కార్యక్రమం కూడా ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు అనేక కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సంజీవరావు కూడా మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఇటు బుక్స్ అంటే పేదవాళ్ళకి పింఛన్ ఇస్తూ ప్రతి స్కూల్లో కూడా ఒక మంచి సేవలు చేస్తూ ఇలాగే ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సంజీవరావు అండి. పర్చూరి వీరరాఘవ మా నాన్నగారు. ఆయన మాకు ఎప్పుడు చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు, 10 మందికి సాయం చేస్తూ ఉంటే మనకి ఏదో ఒక రకంగా మేలు జరుగుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉండేవాడు. అదే స్ఫూర్తి తీసుకొని నేను 2006లో ఈ సేవా సంఘాన్ని నియమించడం జరిగింది. 2006 నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 20 మంది వృద్ధులకు కానీ వితంతులకు రూపాయల చొప్పున పింఛనిచ్చుకుంటూ వస్తున్నాను. గత 7 నెలల క్రితం ఇదే మేడం గారి సమక్షంలో స్కూల్ పిల్లలకి 35 నుంచి 40 మందికి బ్యాగ్స్, బుక్స్ ఇవ్వటం జరిగింది. ఇదే క్రికెట్ కూడా పిల్లలు మేడం గారు అన్నట్టు గంజాయికి, వ్యసనాలకి గత ప్రభుత్వంలో అలవాటు పడి రోడ్లమ్మని తిరగడానికి అయిపోతున్నారు. దాన్ని కొంత నా వంతుగా మార్పు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000,
మూడో ప్రైజ్ వచ్చేసి 10,000 రూపాయలు. ఇట్లా ప్రోత్సాహం ఇస్తే పిల్లలు కూడా కాస్త మనశ్శాంతిగా లోన్లో అలవాటు చేసుకుంటూ ఉంటారు. మనల్ని చూసి ఇంకేదన్నా ఇంకో నలుగురు మారితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే 70 నుంచి 100 మంది టీంలు, అంటే 70 బదులు 700, మినిమం 1000 మందిలో మనం 100 మంది అయినా మారుతారు కదా చూసి అనే ఉద్దేశంతో మనం ఇది చేయడం జరుగుతుంది. అంతే. అట్లానే చంద్రబాబు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారు. దానికి నా వంతుగా ఆ ప్రోగ్రాంలో ఇంకొకటి చేయాలని నా మనసులో కల్పించింది. ఆ ఉద్దేశం ఏంటి అంటే, గవర్నమెంట్ నుంచి మనం కార్యకర్తలుగా టీడీపీ పార్టీకి ఉన్నవాళ్ళం, మేడం గారు సహకారంతో నేను కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చే 4,000 రూపాయల పింఛన్ని 2 చొప్పున ఇవ్వాలనేది నా మనసులో ఉన్న సంకల్పం. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయంలో మనం ఒక 2 సాయం చేస్తే మనల్ని చూసి ఇంకో 10 మంది సాయం చేస్తారనే ఉద్దేశం అయితే నాకుంది. అట్లాంటిది గవర్నమెంట్ ద్వారా నాకు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కానీ మేయర్ గారిని కానీ కోరటం జరుగుతుంది.